నమస్కారం వెంకటగిరి గారు, బాగున్నారా? నీ బాధ పగోడికి కూడా రాకూడదు వెంకటకృష్ణ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన గురువైన చంద్రబాబు నాయుడికి తెలంగాణ నీటి జలాలు మొత్తాన్ని దోచిపెట్టేస్తున్నాడు. రాయలసీమ ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు నీటిని తరలించుకెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. ఒక పక్క చంద్రబాబుని, ఇంకో పక్క రేవంత్ రెడ్డిని ఇద్దరిని మోయలేక, వాళ్ళిద్దరిని కాపాడకలేక పురిటి నొప్పులు పడతా ఉన్నావు, పిసుక్కోలేక అల్లాడుతా ఉన్నావు. నిజంగా నీ బాధ మాత్రం పగోడికి కూడా రాకూడదు. గోదావరి జలాల విషయంలోనూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టేశాడు. ఒకేసారి ఇద్దరిని పోయడం చాలా కష్టం వెంకటకృష్ణ, మొయ్యలేక అల్లాడిపోతా ఉన్నావు. రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టేశాడు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని నిలిపేశాడు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా కోసం దీన్ని వదిలేశాడని చెప్పిన మాటని ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తే మా మీద ఎల్లో బార్కింగ్ డాగ్ లాగా మురుగుతావా? నిజమే కదా, రాయలసీమ రాష్ట్ర ప్రయోజనాల్ని తెలంగాణ ప్రాంతం కోసం, తన శిష్యుడి కోసం ఓటుకు నోటు కేసులో ఎక్కడ అప్రూవర్గా మారిపోతాడో అనే భయంతో తాకట్టు పెట్టింది ఎవరు? స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఆయనకున్న నీలి మీడియా, కూలి మీడియా ఒకటే గోల. నిన్ను మించిన కూలి ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వేసే మోచేతి నీళ్ళు తాగడం కోసం, ఆయన వేసే ఎంగిలి మెతుకులు తినడం కోసం ఎల్లో వైరస్ వచ్చినటువంటి డాగ్ లాగా, ఎల్లో రేబిస్ సోకినటువంటి డాగ్ లాగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నిన్ను మించిన కూలి, నీ నాయకుడిని మించినటువంటి ఎల్లో, మిమ్మల్ని మించినటువంటి బ్రోకర్ మీడియా ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి కనుక చంద్రబాబు నాయుడు కోసం ఏపీకి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే, రివర్స్ లో ఏపీ ప్రయోజనాలని తెలంగాణకు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే ఈ ప్రయోజనాలన్నీ ఎక్కడైనా క్లాష్ అయ్యే యుద్ధం ఏమైనా జరుగుతుందా? ఏదైతే రాయలసీమ ప్రయోజనాలే కాకుండా మిగిలిన అంతా మన ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ప్రయోజనాలని చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా వినిపించట్లేదని మీ కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఎందుకు మాట్లాడారు? మరి చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టకపోతే మరి మాధవ్ గారు ఎందుకు మాట్లాడారు? మీ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారు మాట్లాడారు. సమర్థవంతమైనటువంటి వాదన తెలంగాణ వాళ్ళు వినిపిస్తా ఉన్నారు, మనం సమర్థవంతమైనటువంటి వాదన వినిపించట్లేదు అని మాధవ్ గారు మాట్లాడిన మాట ఖండించు. మరి ముఖ్యమంత్రి గారి నుంచి ఖండించేలా ప్రకటన ఇప్పించు. మరి అలా ఇప్పించకుండా ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనే మాటలు మాట్లాడితే ఇలా ఎందుకు ఇలా తాకట్టు పెట్టేశాడు మీ చంద్రబాబు నాయుడు గారు. ఇక వాస్తవం, కేసీఆర్ గారు తనకున్న విద్వత్తు, తనకున్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, తనకున్న మాటల చాతుర్యంతో ఆధిపత్య రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్కి బానిసత్వ రాజకీయం చేస్తున్నాడు. ఇది నిజంగా కేసీఆర్ గారు ఆధిపత్య ధోరణి, జగన్ గారి బానిసత్వమా? జర్నలిజం చేస్తా ఉన్నావు, బ్రోకరిజం చేస్తా ఉన్నావా? మీ చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎవరికైనా బానిసత్వం చేస్తాడు. అధికారం కోసం బీజేపీతో కలుస్తాడు, బీజేపీని తిడతాడు, అందితే జుట్టు, అందుకపోతే కాళ్ళు. కాంగ్రెస్తో తిడతాడు, కాంగ్రెస్ కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ తిడతాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటాడు. ఇలా ప్రతి ఒక్కరికి అధికారం కోసం ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి బానిసత్వం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని మా గురించి మాట్లాడతావా నువ్వు? మేము ఏ పార్టీతో పొత్తులో లేం. అయినా అసలు నీకు నిజంగా వెంకటకృష్ణ ఎల్లో రేబిష్ అనేది నిలువెల్లా పాకినట్టుంది. నిలువెల్లా పాకి నీకు అందరికి అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లా. నిలువెల్లా పాకి ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఎల్లో రేబిస్ వచ్చినటువంటి పిచ్చి కుక్కలా మాట్లాడుతా ఉన్నావు నిజంగా. లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమున్నాయి? ఆయనకి వ్యాపారాలు ఏమున్నాయి తెలంగాణకి? ఒకవేళ వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయనుకో, కాపాడుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అధికార పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం ఏంది? అసలు లాజిక్ ఉందా? ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ లేకుండా నిలువెల్లా పాకింది కదా ఎల్లో రేబిస్ అనేది, సోకింది కాబట్టి పిచ్చి కుక్కలా మాట్లాడుతా ఉన్నావు. పాయింట్ ఉండదు, లాజిక్ ఉండదు. అసలు నిజమైన దోషులు ఎవరు? ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగలైనటువంటి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన దోషులు, వాళ్ళు నిజమైన దొంగలు. వాళ్ళని కాపాడడం కోసం జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే నువ్వు, నీ యజమాని నిజమైనటువంటి
తెలుగు ప్రజలకు, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ద్రోహులు మీరు. ఓటుకు నోటు కేసులో తాకట్టు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. ఈ రోజు అదే ఓటుకు నోటు కేసులో ఎక్కడ అప్రూవ్గా మారిపోతాడనేమో అని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి మాట్లాడకుండా వీళ్ళిద్దరిని కాపాడడం కోసం జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసేటువంటి నువ్వు, నీ నాయకుడు నిజంగా ఎల్లో రేబిస్ డాగ్సా కాదా? నువ్వు నీ యజమాని ఇద్దరు ఎల్లో రేబిస్ డాగ్సా కాదా అనేది ఒకసారి సమాధానం చెప్పు, ఆలోచన చేసుకో వెంకటకృష్ణ.